వాక్య భాగంలోకి వెళ్ళడానికంటే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకనికరం వలన 2 years మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ రోజుతో చాలా చక్కగా నడిపించాడు, చాలా ఆత్మీయ పాఠాలను నేర్పించాడు, అనేక మార్గాలలో మనల్ని నడిపిస్తూ వచ్చినందుకు మరొకసారి కుటుంబాలుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఈరోజు వాక్య భాగంలోకి వెళదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17th వర్స్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ వాక్య భాగము మనకు తెలియంది ఏం కాదు కదా, మనకు తెలిసిన వాక్య భాగమే చాలాసార్లు విన్నాము. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఇక్కడ విశ్వాసానికి వినుటకు లింక్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. విశ్వాసానికి వినుటకు విశ్వాసానికి ఒక సంబంధం ఉంది. ఒకటి లేకపోతే ఒకటి లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వినుట లేకపోతే విశ్వాసము లేదు కదా, వినుట ఉంటే విశ్వాసము ఉంటుంది కదండి. మనము విశ్వాసములో జీవించాలి అని అంటే, విశ్వాసములో నడవాలి అని అంటే, విశ్వాసిగా జీవించాలి అని అంటే, ఈ విశ్వాసము పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థం కావాలి. ఈ విశ్వాసము ఎలా వస్తుందో మనకు అర్థం కావాలి కదా. వినడము లేకపోతే విశ్వాసము లేదు. క్రీస్తును గూర్చిన మాట వినకపోతే విశ్వాసములో నువ్వు ఎదగలేవు, నీకు విశ్వాసము రాదు, విశ్వాసములో బలపడలేవు, విశ్వాసిగా జీవించలేవు అనే విషయము ఈ వచనం ద్వారా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే వినుట అనే మాటను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం ఈ లోకంలో అనేక విషయాలు వింటూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం. మనం ఏది వింటున్నామో అది చాలాసార్లు అబద్ధమై ఉంటుంది, చాలాసార్లు గాసిప్స్ అయి ఉంటాయి, చాలాసార్లు కొందరి గురించిన మాటలు అయి ఉంటాయి. అంటే సత్యమై ఉండకపోయే అవకాశం ఎక్కువసార్లు మనకు తారసపడుతూ ఉంటుంది కదా. చాలా విషయాలు మనకు వినపడిన విషయాలన్నీ కూడా సత్యం కాదు, నిజం కాదు. చాలా విషయాలు వింటుంటాం మనం లోకంలో, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. అయితే ఒక విషయాన్ని మనం వింటున్నాము అని అంటే, ఈ విషయము అది నిజమై ఉండొచ్చు, లేకపోతే అబద్ధమై ఉండొచ్చు. అయితే ఈ విషయాన్ని 1కి 10 సార్లు విన్నాము అని అనుకుందాం. ఏ విషయమైనా కావచ్చు, అది నిజమైన కావచ్చు, అబద్ధమైన కావచ్చు. ఒక విషయాన్ని 1కి 10 సార్లు విన్నాం. ఒకరు చెప్పేదానిని 10 మంది చెప్పారు అని అనుకుందాం. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆ విషయము 10 మంది చెప్పడం వలన ఇది నిజము అని నమ్ముతున్నాం. అది అబద్ధమైనప్పటికీ, అది అసత్యమైనప్పటికీ అదే నిజము అని మనము కూడా నమ్మే అవకాశం ఉంది. అంటే ఒక విషయాన్ని 1కి 10 సార్లు వినడం వలన, ఒకరు చెప్పేదాన్ని 10 మంది చెప్పడం వలన ఆ విషయము నిజమైపోతుంది మన జీవితంలో, మన ప్రవర్తనలో, లేకపోతే మనకు సంబంధించినంత వరకు ఆ విషయము నిజమైపోతుంది కదండి. అంటే ఆ విన్నదానిని 10 మంది చెప్పగా విన్నదానిని అదే నిజమని నమ్ముతున్నాం కదా, దానిని నమ్ముతున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అని అనుకుందాం. ఆన్లైన్లో లేకపోతే ఆఫ్లైన్లో కానీ ఒక ప్రోడక్ట్ కొనాలి, ఏదైనా ఒక వస్తువు కొనాలి. ఒక వస్తువు కొనేటప్పుడు నలుగురు గురించి ఎంక్వైరీ చేస్తాం, బాగుంటుందా, ఏది బాగుంటుంది, లేకపోతే రివ్యూస్ చూస్తాం. ఆన్లైన్లో అయితే రివ్యూస్ చూస్తాం. ఎక్కువ మంది దానిని బాగా పాజిటివ్గా చెప్తే మనం దానిని కొనే ప్రయత్నం చేస్తాం. ఎక్కువ మంది దేనిని ప్రిఫర్ చేస్తారో, ఏది బాగుంటుంది అంటారో దానిని మనం కొనే ప్రయత్నం చేస్తాం కదండి. ఇది జరుగుతుంది. అంటే మనము వింటున్నామో, మనము తెలుసుకున్నది ఎక్కువ మంది ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తారో
ఎక్కువ మంది చెప్పంగానే మనకు అది ఏమైపోతుంది, అది దానిని మనము నమ్ముతున్నాం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, దానిని నమ్మడం వలన మన ప్రవర్తన మారిపోతుంది, మన ఆలోచన విధానము మారిపోతుంది కదండి. మన ప్రవర్తన, మన ఆలోచన విధానము మారిపోతుంది. ఇంకా దానిని నమ్మేస్తాము, ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇంకా దాని నుంచి మనము, ఆ అభిప్రాయం నుంచి మనము సరి చేసుకునే ప్రయత్నం చేయము. అది అబద్ధమైన నిజమైన. అంటే మనల్ని నడిపించేది ఏది, మన ప్రవర్తనను మార్చేది ఏది? వినుట కదండి. ఒక మాట ఎక్కువ మంది చెప్పంగానే దానినే సత్యము, నిజము అని నమ్మి దానినే ఆ విధంగానే ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నాం. మరి మనము అనేక పర్యాయాలు ఒక్క విషయానికి సంబంధించినదే వందల సార్లు వింటూ ఉన్నాం. వాక్యం విషయంలో కదా, దేవునికి సంబంధించిన విషయాలలో, లేఖనాల విషయాలలో వాక్యం అనేక మెసేజెస్ 1కి 10 సార్లు వింటూ ఉన్నాం, 100 సార్లు వింటూ ఉంటాం. ఏదో ఒక విషయాన్ని ఒక 10 మంది చెప్పంగానే దానిని విని నమ్మినప్పుడు, మన ఆలోచన విధానము, మన ప్రవర్తన మారిపోయినప్పుడు, దేవుని వాక్యము అనేక పర్యాయాలు మనం వింటూ ఉన్నాం, అనేక విషయాలు వింటూ ఉన్నాం, 1కి 100 సార్లు వింటున్నాం. అలాంటప్పుడు మన ఆలోచన విధానము మారిపోవాలి కదా, మన ప్రవర్తన మారిపోవాలి కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సహజంగా మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి, మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న విషయాల గురించి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మనకు తెలియకపోయినా, మనకు సంబంధం లేకపోయిన విషయాలు 10 మంది చెప్పితే నమ్మినప్పుడు, మనకు తెలిసిన విషయాలు 1కి 100 సార్లు విన్న మెసేజెస్నే మనము ఎంతవరకు నమ్ముతున్నాము, ఎంతవరకు విశ్వసిస్తున్నాము? వినడం వలన మాత్రమే విశ్వాసము వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, ఆ విశ్వాసము మన ప్రవర్తనను మారుస్తుంది అని అనుకుంటున్నప్పుడు, వేరు విషయాలు, లోకంలోని విషయాలు విన్నప్పుడు వాటిని మనం వెంటనే నమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు దేవునికి సంబంధించిన విషయాలను వెంటనే నమ్మలేకపోతున్నాం? ఎందుకు విశ్వాసములో మనము బలపడలేకపోతున్నాం కదండి. అది నమ్మినప్పుడు, 10 మంది చెప్పిన విషయాలు నమ్మినప్పుడు, దేవుని వాక్యము చెప్పిన విషయాలు కూడా నమ్మాలి కదా. అంటే మన ప్రవర్తన ఏనాడో మారిపోయి ఉండాల్సిందే. ఒక విషయాన్ని అనేక సార్లు విన్నాం, దేవుని వాక్యాన్ని కొన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. అలాంటప్పుడు ఈ వినడం వలన మనకు విశ్వాసము ఏనాడో వచ్చి ఉండాలి. ఈ విశ్వాసములో మనం ఏనాడో అధికంగా బలపడుతూ రోజు రోజుకి విశ్వాసంలో ఎదిగిన వారముగా ఉండాలి. అంటే మన ద్వారా అనేక మందిలో మార్పు వచ్చి ఉండాలి. ఒకవేళ అలా జరగడం లేదు అని అంటే ఏదో తేడా ఉందనే కదా అర్థం. మనం వినటములో ఏదో సమస్య ఉంది. అది ఎందుకు విన్నదానిని నమ్ముతున్నాం? లోకంలోని విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నాం కదండి. ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాలలో దానిని మనము శ్రద్ధగా వింటున్నాం, లోకంలోని విషయాలు శ్రద్ధగా వింటున్నాం, ఆసక్తితో వింటున్నాం, హృదయముతో వింటూ ఉన్నాం. అందుకనే దానిని త్వరగా నమ్మే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుని వాక్యము శ్రద్ధగా వింటున్నామా లేదా, ఆసక్తితో వింటున్నామా లేదా, హృదయముతో వింటున్నామా లేదా? అలా వింటే విశ్వాసములో ఖచ్చితంగా బలపడతాం. అలా వినకపోతేనే సమస్య వస్తుంది. ఎందుకు? వాక్యము హృదయాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. లోకంలోని విషయాలు మన ప్రవర్తనను మార్చే ప్రయత్నం చేస్తుంది, మన ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందేమో, కానీ వాక్యము హృదయాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. హృదయాన్ని మార్చుకోవడము ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. మనము మొదటి నుంచి ఏమై ఉన్నామో అలాగే జీవించడానికి ఇష్టపడతాం. కానీ మన హృదయము మారాలి, రూపాంతర అనుభవంలోకి రావాలి, మారు మనస్సు కలగాలి అనే ఆలోచన సహజంగా మనిషికి ఉండదు. అది ఆదాము నుంచి వచ్చిన స్వభావము.
కాకపోతే మనం ఆలోచించాల్సింది ఈ చివరి దినాలలో ఏం వింటున్నాము అనే విషయాన్ని మాత్రం చాలా 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 జాగ్రత్తగా గమనించాలి. ఈ వినుట వలన మాత్రమే నీలో విశ్వాసము బలపడుతుంది. అయితే దేనిని గూర్చి వినటం వలన విశ్వాసం బలపడుతుంది? క్రీస్తు వారిని గూర్చిన మాట. ఆయనను గూర్చిన మాట వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. దేని గూర్చి విన్నా అది ప్రయోజనం లేదు, ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకని ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు లూకా సువార్త 8వ అధ్యాయంలో. ఒకసారి చదువుదాం. లూకా 8 లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనము. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. కనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఏలాగు వినుచున్నారో చూసుకోండి. ఏం వింటున్నారో, ఎలా వింటున్నారో చూసుకోండి. చూసుకోకపోతే ఏమవుతుంది? ఒక హెచ్చరిక ఉంది. ఏముంది అక్కడ? మీకు కలిగినది కూడా తీసివేయబడుతుంది కదా. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకొనున్నది కూడా తీసివేయబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాస జీవితంలో. నువ్వు విశ్వాసిగా జీవించాలి అనంటే, విశ్వాసంలో బలపడాలి అనంటే, మారు మనస్సు కలగాలి, హృదయము మారాలి, ఆలోచన విధానము మారాలి, ప్రవర్తన మారాలి అనంటే కేవలము దేవుని మాట వినడం వలన మాత్రమే. అద్భుతాలు జరగడం వలననో, సూచక క్రియలు జరగడం వలననో దేవుని మాట యందు విశ్వాసం కొంతకాలం ఉంటుంది, కానీ అది మనల్ని విశ్వాసములో స్థిరపరచలేదు. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి తీసుకువెళ్ళలేదు. దేవుని మాట మాత్రమే నన్ను మనల్ని విశ్వాసంలో స్థిరపరుస్తుంది. దేనిని వింటున్నామో జాగ్రత్తగా చూసుకోకపోతే మన విశ్వాసము కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కదా. ఏదైతే ఉంది అని అనుకుంటున్నావో అది కూడా తీసివేయబడుతుంది అని రాయబడింది కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మనకు తెలుసు, అర్థం కావడానికి చెప్తున్నాను. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో మోషే గారు వేగు చూడడానికి 12 మందిని పంపిస్తారు కదా. ఆ కనాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కనాను ప్రాంతం ఎలా ఉందో చూసి రమ్మంటే 10 మంది ఒక రిపోర్ట్ తీసుకొని వస్తారు, 2 ఒక రిపోర్ట్ తీసుకొని వస్తారు కదా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మీరు తర్వాత చదవండి, అందులో ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఈ 10 మంది ఏం చెప్తారు? అక్కడ ఉన్న వాళ్ళు నెఫిలీయులు, వాళ్ళు చాలా బాహుబలం కలిగిన వాళ్ళు, వారి ఎదుట మనము మిడతల వలె ఉన్నాం, మనల్ని నలిపేస్తారు అనే మాట ఈ 10 మంది చెప్తారు. కానీ 2 మాత్రము, యెహోషువ కాలేబ్ మాత్రం ఏం పర్లేదు, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, దేవుని ముందర వాళ్ళు మిడతల వల్లే ఉన్నారు, మనకేం పర్వాలేదు, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు అని 2 చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? 10 మంది చెప్పినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది? లక్షల మంది ఏం విన్నారు? ఎవరి మాట విన్నారు? 2 చెప్పిన మాట విన్నారా? 10 మంది చెప్పిన మాట విన్నారా? ఇది అర్థం కావాలి. ఒకరి యొక్క ప్రవర్తన దేనిని ఆధారం చేసుకొని మారుతుంది? వినుట వలన. ఏం వినుట వలన? ఇది అర్థం కావాలండి మనకు. ఆ 10 మంది చెప్పంగానే వాళ్ళు గోల పెట్టి ఏడుస్తున్నారు. 14వ అధ్యాయంలో మనం చూస్తాం, కేకలేసి ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు? వాళ్ళు విన్నది అసత్యమైనప్పటికీ, వాళ్ళు విన్నది ఈ లోకంలోని విషయాల పట్ల తమ సెల్ఫ్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు, తమ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. కాబట్టి తమ గురించిన ఆలోచన ఎక్కువగా కలిగి ఉన్నారు. కాబట్టి దానికి ప్రమాదం సంభవిస్తుంది అని తెలిసినప్పుడు దేవుని గురించి ఆలోచన చేయట్లేదు, కానీ వారికి సంభవించబోయే ఆ సమస్య గురించి, ఆ హాని నుంచి, అపాయం గురించి ఆలోచన చేసి లక్షల మంది గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనను చూసి దేవుడు విసుక్కున్నట్టుగా చూస్తున్నాం. ఎంతవరకు నేను సహించాలి వీళ్ళను అని దేవుడు నువ్వు పక్కకు తప్పుకో మోషే, నేను వీళ్ళందరినీ
నాశనం చేస్తాను అని అంటున్నాడు. ఎవరి వలన ఈ లక్షల మంది ప్రేరేపించబడ్డారు? 10 మంది చెప్పిన మాట వలన. ఇద్దరు చెప్పింది కాదు. అంటే 10 మంది చెబితే అది నిజమైపోతుంది కదండి. ఈ విషయాలు లోకంలో ఉన్న వారికి ఇవి జరుగుతాయేమో కానీ, లోకంలో ఉన్న వారికి అప్లికబుల్ అవుతాయేమో కానీ విశ్వాసులకు కాదు. ఇది చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏం వింటున్నాం? 10 మంది చెప్పని, 100 మంది చెప్పని, 1000 మంది చెప్పని, లేఖనాలు ఏం చెప్తున్నాయి? వాక్యం ఏం చెప్తుంది? దావీదు గారు అంటారు, నా కుడి పక్కన 10,000 మంది పన్నా, ఎడమ పక్కన 1000 మంది పన్నా నేను భయపడను. ఎంతమంది అన్నా చనిపోని, నా ముందర బాంబు పడని, ఐ డోంట్ కేర్. ఎంతమంది అన్నా పోని, పరిస్థితులు ఎలాగన్నా ఉన్నని. ఈ విశ్వాసము కావాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది నీకు, నాకు, మనకు? కేవలము వినుట వలన మాత్రమే. ఇది మనకు అర్థం. 10 మంది చెప్పంగానే దానిని నమ్మడం కాదు, మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచుకోవడం కాదు. విశ్వాస జీవితం అనేది దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఇది మాత్రమే నిన్ను నన్ను పరలోకానికి చేరుస్తుంది. మనిషి మాటలు కాదు, లోకంలో ఉన్న గాసిప్స్ కాదు, లోకంలో ఉన్న విషయాలు కాదు. విశ్వాసంలో నువ్వు బలపడినప్పుడు మాత్రమే నువ్వు నిత్యత్వానికి వారసునివి కాగలవు. అది జరగాలి అని అంటే వాక్యము వినాలి. వాక్యము వినాలి. ఎందుకు వినాలి? దేవుడు ఒక పని చేయబోతున్నాడు రాబోయే దినాలలో. ఆమోసు గ్రంథంలో ఆ మాట చూస్తాం మనం. ఆమోసు గ్రంథంలో ఆమోసు 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. ఇక్కడ ఒక క్షామం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం క్షామం గురించి మాట్లాడుతున్నాడు? అన్నపానముల వలన కలిగే క్షామము కాదది, కరువు కాదది. అయితే ఏం క్షామం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. క్షామం అనగానే మనకు కరువు అంటున్నాం కదా. సహజంగా కరువు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది కదా? వర్షాలు లేకపోతే, పంటలు సరిగా పండకపోతే కదా మనకు ఆహారము కొరతగా ఉంటుంది. దీని కొరకు మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రేట్లు పెరిగిపోతాయి. ఒకవేళ ఇక్కడ రేట్లు మనం కొనలేని పరిస్థితిలో ఉంటే, దూరంగా ఎక్కడో తక్కువగా ఉన్నాయనుకోండి, ఎంతెంతో దూరం వెళ్ళి మనం ఆహారాన్ని కొనే ప్రయత్నం చేస్తాం కదా. ఏ ప్రాంతాలకు వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. క్షామం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఏది కొరతగా ఉంటుందో అప్పుడు ఆహారం యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది కదా. నీటి యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క చుక్క లేకపోతే ఒక్కొక్క గ్లాస్ సంపాదించుకోవడానికి, ఒక గుప్పెడు రైస్ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడాలో, ఎంత ప్రయాసపడాలో దాని యొక్క విలువ కరువు వచ్చినప్పుడు అర్థమవుతుంది కదండి. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ కరువు ఆహారం వలన వచ్చేది కాదు. ఈ కరువు కూడా ఎలా వస్తుంది? దేవుడు తీసుకొని వస్తున్నాడు కదా. నేనే పుట్టిస్తాను అని అంటున్నాడు ఆయన. ఒకరోజు రాబోతుంది. ఏం రాబోతుంది? వాక్యము దొరకని పరిస్థితి కాదు, వాక్యము దొరుకుతుంది. అక్కడ రాయబడిన మాట, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామము. అంటే యెహోవా మాట ప్రకటించబడుతుంది. యెహోవా మాట, దేవుని మాట మాట అయితే ప్రకటించబడుతుంది, కానీ దానిని వినకపోవటం వలన క్షామం వస్తుంది, కరువు వస్తుంది. సపోజ్ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆహారం దొరకట్లా, పంటలు పండట్లా, వర్షం లేదుగా పంటలు పండట్లా, రైస్ దొరకట్లా, మిగతా మనం సహజంగా తినే ఆహారం దొరకట్లా. కానీ అక్కడ బజ్జీలు దొరుకుతున్నాయి కదా, పునుగులు దొరుకుతున్నాయి
లేకపోతే ఇంకా స్టఫ్ ఏదైతే ఉందో పఫ్ఫులు ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ దొరుకుతూ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆహారం లేదు, ఇవి ఉన్నాయి. ఎంతకాలం ఈ బజ్జీలను తిని, లేకపోతే ఎంతకాలం ఈ పఫ్ఫులను బర్గర్లను తిని, ఈ కూల్ డ్రింక్స్ తాగి ఎంతకాలం బ్రతకగలడు ఒక మనిషి? జీవించగలడా? ఉన్నాయి అవి, కానీ జీవించగలడా? ఖచ్చితంగా బ్రతకలేడు కదా. అలాంటప్పుడు ఏం చేస్తాడు? అర్థమైపోతుంది, ఇది నన్ను ఎక్కువ కాలం బ్రతికించలేదు, ఇది సరైన ఫుడ్ కాదు, ఇది నా శరీరానికి ప్రయోజనం కాదు, మేలు చేయదు అని ఏం చేసే ప్రయత్నం చేస్తాడు? ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. రాబోయే దినాలలో జరుగుతుంది అదే. యెహోవా మాట వినకపోవటం వలన క్షామం కలుగు. అంటే యెహోవా మాట, దేవుని మాట ఉంటుంది, అవైలబుల్లో ఉంటుంది, ప్రకటించబడుతుంది. కానీ వినకపోవటం వలన ఎందుకు వినరు? ప్రకటించబడుతున్నప్పుడు ఎందుకు వినరు అంటే అప్పుడు ప్రకటించబడుతున్న ఆ వాక్యము, అప్పుడు దొరుకుతున్న వాక్యము ఆత్మీయ జీవితానికి సరిపోనిది. బర్గర్లు బజ్జీలు ఏ విధంగా అయితే దొరుకుతాయో ఆ విధంగా దొరికే ఆహారము అంటే నిజమైన యథార్థమైన వాక్యము కాదు, అబద్ధ బోధ. దురద చెవులు కలిగిన వారు కొంతమందిని తమ కొరకు ఏర్పాటు చేసుకొని తమ కొరకు వాక్యం ప్రకటించే సేవకులను, బోధకులను ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఉంటాయి. అప్పుడు అది నేను చెప్పట్లా, తిమోతికి రాసిన పత్రికలో లేఖనాలు సెలవిస్తున్నాయి. తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఎవరు తీసుకొచ్చారు ఈ విషయాలు? ఈ పరిస్థితులను అన్నిటినీ దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆహారం విలువ తెలియాలి కదా. ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, జీవాహారాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు తెలుస్తుంది? కరువు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఆహారం యొక్క విలువ. ఈ బర్గర్లు ఎంతవరకు మన జీవితాన్ని కాపాడగలవో, బజ్జీలు ఎంతవరకు మన జీవితాన్ని కాపాడగలవో అప్పుడు అర్థమవుతుంది, ఒక వారం 10 రోజులు తిన్న తర్వాత. ఆ విషయాన్ని ఎందుకోసం ఈ క్షేమాన్ని తీసుకొని వస్తున్నాడు? మన క్షేమం కొరకే కదా, విశ్వాసుల క్షేమం కొరకే. అది ఆ వాక్యము సత్యమైన వాక్యం లేనప్పుడు, అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. సత్యం అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, గద్దింపు అంటే ఇష్టం ఉండదు. పౌలు గారు ఖచ్చితంగా తిమోతికి మాట్లాడుతున్నాడు పై వచనాలలో. 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము కదా. వాక్యము ఖండిస్తుంది, వాక్యము మనిషిని గద్దిస్తుంది, సరిచేసే ప్రయత్నం చేస్తుంది. అది ఇష్టం ఉండదు మనిషికి కదా. అది ఇష్టం లేనంత మాత్రాన, ఆ వ్యక్తి తప్పించుకున్నంత మాత్రాన, కల్పనా కథల వైపు చెవి ఇచ్చినంత మాత్రాన, సంఘానికి వెళ్తున్నానులే, మాకు కావలసిన బోధ దొరుకుతుందిలే అని చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడా? మారు మనస్సు లేకుండా, సత్యమును గ్రహించకుండా. దేవుని వాక్యము ఖండిస్తుంది, బుద్ధి చెబుతుంది, గద్దిస్తుంది. సరిచేయబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. విశ్వాసములో బలపడడానికి అవకాశం ఉంది. రాబోయే కాలాలలో ఏం జరగబోతుంది? వాక్యము కరువైపోతుంది, కరువు కాబోతుంది, దొరకని పరిస్థితులు ఉన్నాయి. వాక్యం దొరుకుతుంది, కానీ మన పరిస్థితి ఎలా తయారైపోతుంది? మన చెవులు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి? దేవునికి ఆసక్తిని చూపిస్తాయి? కల్పనా కథల వైపు తిరిగే కాలము. గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు, సరిచేయకూడదు. ఆనందంగా వింటూ ఉంటే ఆహ్లాదంగా ఉండాలి. మనల్ని హెచ్చించే విధంగా, మనల్ని బలపరిచి, మనం ఏ విధంగా ఉండాలి? మనల్ని పొగుడుతూ ఉండాలి కదా. గద్దించకూడదు. స్టోరీస్ ఏదైనా చక్కగా
ఆహ్లాదకరంగా ఒక స్టోరీ చెప్పేసి వినేసి వెళ్ళిపోయే పరిస్థితులు. అలా జరిగినంత మాత్రం ఎంతకాలం అలా బ్రతకగలం? అది నిజమా? ఎంతకాలం ఆత్మీయంగా బలపడగలం? అలా బలపరుస్తుందా ఆత్మని? ఖచ్చితంగా బలపరచలేదు. అది నరకానికి తీసుకువెళ్తుంది. కానీ గ్రహించిన వారు ఏం చేస్తారు? ఆ టైంలో వాక్యం కొరకు ప్రయాసపడతారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, కొంతకాలం విన్న తర్వాత, కొంతకాలం తిన్న తర్వాత బజ్జీలతో మనం బతకలేమని అర్థమైపోతుంది. ఆహారం కొరకు ప్రయాసపడి దూర ప్రాంతాలకు వెళ్తాం. ఆ పరిస్థితుల్లో సత్యమును గ్రహించిన వాడు నిజమైన జీవాహారం కొరకు, దేవుని వాక్యం కొరకు ప్రయాసపడతాడు. సముద్రం నుండి సముద్రము దాటిపోతాడట, దేశాలు దాటిపోతాడు. అంటే వాక్యము, నిజమైన వాక్యము కరువైపోబోతుంది, దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. అలాంటప్పుడు నేను విశ్వాసంలో ఎంతవరకు ఉండగలను, నిలవబడగలను? అబద్ధ బోధను ఎంతకాలం వింటానో ఆ విశ్వాసము అది నిజమైన విశ్వాసమేనా? అది నన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుందా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సత్యమును గ్రహిద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. రాత్రి గడిచి చాలా కాలమైంది, తెల్లవారపోతుంది. దేవుడు క్షామాన్ని తీసుకురాబోతున్నాడు. ఆ క్షామము కొరకు మనం అక్కడికి ఇక్కడికి పరిగెత్తక ముందే మనము విశ్వాసములో బలపడడానికి, స్థిరపడడానికి, సత్యమును గ్రహించడానికి, దురద చెవులు కలిగిన వారిగా కాకుండా, లేఖనాలు లేకపోతే వాక్యము దొరికినప్పుడే మనము విశ్వాసములో స్థిరంగా ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా కదండి. యోసేపు గారు ఏం చేశారు? కరువు వచ్చినప్పుడు ముందుగానే గ్రహించాడు కరువు వస్తుందని. దేవుడు బయలుపరిచారు. ఏం చేశాడు? ముందుగానే ధాన్యాగారాలను కట్టుకున్నాడు, ముందుగానే ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఇది జరగాలి. వాక్యము దొరుకుతున్నప్పుడు నేను విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి. యథార్థమైన లేఖనాలు ఉన్నవి ఉన్నట్టుగా నీకు వాక్యము జరుగుతుంది అని అన్నప్పుడు విశ్వాసములో నువ్వు స్థిరపడడానికి అవకాశము ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, మనం చేయాల్సిన పని ధాన్యాగారాలను సమకూర్చుకోవాలి, ఎక్కువగా నింపుకోవాలి, వాక్యాన్ని నింపుకోవాలి. కొరత వచ్చినప్పుడు ఆ వాక్యము ద్వారానే నీరుని తాగే అది ఎడారి ఓడ అంటున్నాం కదా, తాగిన తర్వాత అది మళ్ళీ అవసరమైనప్పుడు వాటర్ని తీసుకొని వాటర్ తాగుతూ ఉంటుంది. దొరకని సమయంలో మనం చేయాల్సిన పని ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండడానికి, మనము కలిగి ఉన్న విశ్వాసం, ఇప్పుడు ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఇప్పుడు మనకు వాక్యం ఏదైతే దొరుకుతుందో ఆ విశ్వాసంలో నువ్వు నేను స్థిరపడకపోతే, సమయం ఉండంగానే స్థిరపడకపోతే, ధాన్యాగారాలను మనం ఇప్పుడే సమకూర్చుకోకపోతే, మన హృదయము నిండా దేవుని వాక్యము నింపుకోకపోతే ఒక్కరోజు రాబోతుంది చెత్తతో నింపబడే అవకాశం ఉంది, కథలతో నింపబడే అవకాశం ఉంది. అది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. సమయం ఉండంగానే కదా మనము గుర్తుపట్టాల్సింది, సమయం ఉండంగానే విశ్వాసములో దేనిని వింటున్నాం. అందుకనే మనకు చాలా అవసరం. ఏం వింటున్నాం? ఎక్కడికి వెళ్ళినా ఏం వింటున్నాం? ఏ సేవకుడు చెప్పినా ఏం వింటున్నాం? ఇది నిజమేనా? కల్పన, కథల? ఇది సత్యమేనా? లేఖనాలు అలాగ సెలవిస్తున్నాయా? లేదా ఇది నాకు ప్రయోజనమేనా? నా ఆత్మ అభివృద్ధి చెందడానికి, నేను ఆత్మీయతలో బలపడడానికి పనికొచ్చేదేనా కాదా అనే విషయము నీ అంతకు నీవు గ్రహించకపోతే విశ్వాసములో ఉన్నది కూడా తీసివేయబడుతుంది అంటున్నాడు ఆయన. ఏం వింటున్నావో చూసుకోకపోతే ఉన్నది కూడా పోతుంది. అవిశ్వాసంలోకి మనం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇదే పదే ఈ వాక్యాలు? ఒకరోజు రాబోతుంది, భూమి ఆకాశాలను ఆయన కంపింప చేయబోతున్నాడు. 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం మనం. ఒక దినము సమీపించబోతుంది. ఆ మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 26వ వచనము.
అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసెను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెల్లింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి బడినవన్నట్టు చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. ఆయన ఒక పరిస్థితిని తీసుకురాబోతున్నాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, ఎంతవరకు నువ్వు స్థిరంగా ఉన్నావో లేదో అని పరీక్షించడానికి చెల్లింప చేయబడినవి బొత్తిగా ఊడిపోతాయి. చెట్టుకి పళ్ళు ఉన్నాయి కదా, పండిన పళ్ళు ఉన్నాయి అనుకోండి, చెట్టును కదపంగానే ఏమైపోతాయి? పళ్ళు కొన్ని రాలిపోతాయి. కానీ కొన్ని స్థిరంగా ఉంటాయి దానికి. దేవుడు అదే చేయబోతున్నాడు. విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు ఆ పండ్లు ఎలా అయితే రాలిపోతాయో వాటి కొరకు ఆయన ఊపుతున్నాడు కావాలనే. ఎంతవరకు విశ్వాసంలో ఉన్నావు? నీ విశ్వాసం స్థిరమైనదేనా కాదా? పడిపోతున్నావా లేదా? చెల్లింప చేయబడనివి ఏమంటారు దానికి? చెల్లింప చేయబడని నిలకడగా ఉండు నిమిత్తము ఆ చెట్టును అలాగే పట్టుకొని ఉంటాయి కదా. ఆ ద్రాక్షావల్లిని ఆ తీగ అలాగే పట్టుకొని ఉంటుంది. ఆయనతో అంటుకట్టబడిన అనుభవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నిత్యత్వంలోకి వెళ్తారు. లేఖనాలు చూస్తూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాం, పరిస్థితులను, చుట్టుపక్కల పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఎంతవరకు విశ్వాసంలో రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నాం అనే విషయాన్ని ఎవరంతకు వారు గమనించాలి. ఒకరు ప్రశ్నించాల్సిన అవసరంలా, ఒకరు తీర్పు తీర్చాల్సిన అవసరంలా. నీ అంతకు నీకు తెలుసు నిజమైన విశ్వాసమా కాదా, వింటున్నది సత్యమా కాదా, కల్పన కథలా, సమర్థించుకుంటున్నావా, సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఇది మాత్రమే ప్రాముఖ్యం. లేఖనాలు నిజంగానే గద్దిస్తాయి, సరిచేసే ప్రయత్నం చేస్తాయి. కానీ ఒప్పుకునే ప్రయత్నము చేసినప్పుడు, నిలువబడే ప్రయత్నము చేసినప్పుడు మనము భూమి ఆకాశాలను ఆయన కదిపిన అలాగే ఉన్నప్పుడు నిత్యత్వాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఆలోచన చేద్దాం, ఏం వింటున్నాం? విశ్వాసంలో బలపడే కథల గురించి, బలపడే క్రీస్తును గూర్చిన మాటల గురించా, లేకపోతే బలహీనపరిచే కథల గురించి వింటున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం రానున్న దినాలలో. ఇది ఎప్పుడైనా కానీ మనం ప్రశ్నించుకోవాల్సిందే. మనల్ని మనం సమర్థించుకునేది కాదు విశ్వాస యాత్ర అనేది. అబద్ధాన్ని నమ్మడం కాదు. 10 మంది చెప్పారులే కదా, 2-3 చెప్పారులే, 4-5 చెప్పారులే, మనం పర్వాలేదులే, బాగానే ఉన్నాంలే అని అనుకునేది కాదు. నిజమా కాదా అనేది ఎవరంతకు వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. 10 మంది చెప్పంగానే అబద్ధము నిజమైపోదు కదండి. యథార్థంగా ఆలోచించుకోనంత వరకు విశ్వాసములో మనము బలపడలేము, సత్యమును గ్రహించలేము. లేకపోతే ఒక రోజు రాబోతుంది, వాక్యము దొరకని రోజు ఆయననే తీసుకురాబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది, భూమి ఆకాశాలను చెల్లింప చేయబోతున్నాడు ఆయన. ఊడిపోతామా, నిలకడగా ఉంటామా అనేది నీ మీద, నా మీద ఆధారపడి ఉంటుంది. మనము విన్న వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. మనం దేనిని వింటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. మనంతకు మనం జ్ఞాపకం చేసుకుందాం, సరైన మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం. అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్.